చాలా అంశాలు ఉన్నాయి. నేను ఎక్కువ టైం తీసుకోను. చాలామంది మంత్రులు కూడా చెప్పాల్సింది ఉంది కనుక క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష, ఇవాళ సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి నిజంగా చెప్పాలంటే అది మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుండగా కూడా మనం ఇంకా దాని గురించి మాట్లాడుకోవడము అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే. ఇవాళ రాష్ట్రంలో ఎంత పంట పండుతున్నది, పండిన పంట నిన్ననే చెప్పిండ్రు, వ్యవసాయం సందర్భంగా మంత్రి గారు చెప్పిండ్రు, నేను కూడా చెప్పిన, పండిన పంట జోకడానికి రాష్ట్రంలో హమాలీలు చాలడం లేదు, గోడౌన్లు సరిపోవడం లేదు, భూమికి బరువయ్యేంత పంట పండుతున్నదంటే సాగునీటి రంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించిన విప్లవాత్మకమైనటువంటి విజయాల వల్లనే అది సాధ్యమైంది. ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే 20 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్ వచ్చింది. వందలాది చెక్ డ్యాంల నిర్మాణంతో లక్షలాది ఎకరాల పంట సాగులోకి వచ్చింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఇవాళ లక్షలాది ఎకరాల పంట సాగులోకి వచ్చింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా లక్షలాది ఎకరాలు స్టెబిలైజ్ అయిపోయి ఎన్నడూ చుక్క నీళ్లు రాని ప్రాంతాలకు కూడా సాగునీరు పోయి అద్భుతమైనటువంటి పంటలు ఇవాళ పండుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ రైతును అడిగినా ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చెప్తారు. భూగర్భ జలాలు రోజు రోజుకు పెరుగుతూ ఇవాళ ఈ రాష్ట్రంలో 6 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయంటే ఈ ప్రభుత్వం సాగునీటి రంగంలో తీసుకున్న చర్యల వల్ల అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గోదావరి నదిలోని ప్రతి నీటి చుక్కను కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేసి మనకు అలకేట్ చేసినటువంటి 967 టీఎంసీల నీళ్లను ఇవాళ సంపూర్ణంగా రాష్ట్రం వినియోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కృష్ణానది విషయంలో మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. కృష్ణానదిలో నీటి వాటా పంపిణీ జరగాలి అని గట్టిగా మనం ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఆ విషయం కూడా నేను చెప్తాను. గౌరవనీయులు భట్టి గారు కూడా దాని విషయంలో వారి కన్సర్న్ను వారు ఎక్స్ప్రెస్ చేసింది కనుక ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఈ కృష్ణానదిలో మన ప్రతి నీటి చుక్కను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఏ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ రాష్ట్రం పట్ల ఏ రకంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 17,23,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 30 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ చేయడం జరిగింది. 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు జలయజ్ఞం అని చాలా ఘనంగా చెప్పుకున్నారు. కానీ జలయజ్ఞంలో వచ్చినటువంటి కొత్త ఆయకట్టు ఎంత అంటే 5,71,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన 5,71,000 ఎకరాలకు సాగునీరు అందిస్తే మా 9 ఏళ్లలో 17,23,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాం. అధ్యక్ష, ఆయకట్టు స్థిరీకరణ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో 93,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరిస్తే ఈరోజు 30,56,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇది మా ప్రభుత్వం సాధించినటువంటి విజయం. భట్టి గారు వాస్తవాలు ఇవాళ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అంతేకాకుండా ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిన అధ్యక్ష, తెలంగాణ వచ్చినాక తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం 11 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసిన అధ్యక్ష. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం 10 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసిన అధ్యక్ష. మిడ్మానేర్ జలాశయం, శ్రీరామ్ సాగర్ 2వ దశ, అదేవిధంగా గోదావరి నది మీద లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్ పూర్తి చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం పూర్తి చేసినాం. సింగూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసినాం. కిన్నెరసాని కాలువల్ని పూర్తి చేసినాం. గొల్లవాగు, మత్తడివాగు, పాలంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న శుద్ధవాగు ప్రాజెక్టు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ కెనాల్, అదేవిధంగా గట్టుపొడిచిన వాగు, దేవాదుల ప్రాజెక్టు కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ పూర్తి చేసినాం. ఇట్లా ఇవన్నీ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినాం. అదేవిధంగా కొన్ని కొత్తగా స్టార్ట్ చేసిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం వల్లనే ఈ యొక్క ఫలితాలు వచ్చినటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి. గౌరవనీయులు భట్టి గారు ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లాలే, కాళేశ్వరం ద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, దాన్ని ఏ రకంగానైనా కొంత బురద జల్లడం ద్వారా ఈ ప్రభుత్వానికి వచ్చిన పేరును కొంత చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు.
వాస్తవానికి కాళేశ్వరం ప్రారంభించినప్పుడు కూడా అధ్యక్ష చాలామంది చాలా రకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. మేము బతికుండంగా చూస్తామా అన్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారము అన్నారు. ఈ నీళ్లు అసలు వస్తాయా? ఇంత ఎత్తుకు 100 మీటర్ల ఎత్తున ఉండే గోదావరి 618 మీటర్ల కొండపోచమ్మ సాగర్ మీదికి, అంటే 518 కిలోమీటర్లు, మోర్ దాన్ హాఫ్ ఏ కిలోమీటర్ నీళ్లు ఎత్తిపోసి ఈ 10 స్టేజెస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అసలు సాధ్యమవుతుందా? ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనిది తెలంగాణలో ఎట్లా జరుగుతుందని ఎన్నో రకాలుగా వీళ్ళు అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. కానీ రికార్డు సమయంలో 3.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసి సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ను కూడా 100కు 100% ఈరోజు అందిస్తూ గొప్ప విజయాన్ని సాధించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. వారు ప్రయత్నం చేస్తారు, 38,500 అనుకున్నాం, ఇది ఇంతెందుకు పెరిగింది? మరి మీ కథ కూడా చెప్పాలి. అవన్నీ మాట్లాడితే గతంలో చెప్పినా కానీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును మీరు అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ జీవో వచ్చింది, ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తూ 16,000 కోట్లకు ఇచ్చిండ్రు. పనులు ప్రారంభం కాకుండానే 16,000ను 38,000 చేసిండ్రు వితౌట్ స్టార్టింగ్ ద వర్క్. మొదటి జీవో నుంచి రెండవ జీవోకు టెండర్లు పిలిచే సమయానికి 16,000 కోట్ల ప్రాజెక్టును 38,000 కోట్లు చేసిన ఘనత మీది. డబుల్ చేసిండ్రు మీరు. 38,000 చేయడమే కాదు, మీరు దిగిపోయే నాటికి సెంట్రల్ వాటర్ కమిషన్కు డిపిఆర్ పంపించేటప్పుడు ఆ 38ని 48,000 కోట్లు చేసి పారేసిండ్రు. పోనీ ఉంది, నేను సిడబ్ల్యూసీ రిపోర్ట్ పెట్టమంటే పెట్టమే ముందు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మీరు 48,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని పంపిండ్రు. ఆ పంపిన 48,000 కోట్లలో కూడా ల్యాండ్ ఎక్విజేషన్కు ఎకరానికి 1,20,000 పెట్టిండ్రు మీరు. పవర్ సబ్స్టేషన్ల నిర్మాణానికి డబ్బులు పెట్టలే, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కు డబ్బులు పెట్టలే. ఇవన్నీ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ రోజు మీరు బ్యారేజీలు లేవు గోదావరి నది మీద. మనం పెట్టిన కాడ ఆ రోజు అక్కడ కనీసం నీటి కేటాయింపులు లేవు. మీరు ఎక్కడైతే నీళ్లు ప్రతిపాదించిండ్రో అక్కడ నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు పెట్టిండ్రు. నిజంగా అక్కడ గిట్ట ప్రాజెక్టు కడితే మొత్తం ప్రతి పైసా కూడా దుర్వినియోగం అయిపోతుండే, నేషనల్ వేస్ట్గా మారుతూ ఉండే. కానీ తెలంగాణ బిడ్డలం కనుక, పోరాటం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం కనుక అప్పటికే పెట్టిన ఖర్చును కానీ భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ సోయితోని తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రీఇంజనీరింగ్ చేసుకొని మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజ్, 3 బ్యారేజీలు కొత్తగా కట్టుకున్నాం, 3 లిఫ్ట్లు కొత్తగా పెట్టుకున్నాం. అదే కాకుండా 16 జలాశయాలు. ఇండియాలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టినాం. కొండ పోచమ్మ 16 టీఎంసీల రిజర్వాయర్ కట్టినాం. అదేవిధంగా రంగనాయక్ సాగర్ కావచ్చు, పైన అంతగిరి రిజర్వాయర్ కావచ్చు, ఇటు బస్వాపూర్ వైపు కావచ్చు, ఇవాళ ఇన్ని రిజర్వాయర్లు కట్టి ఇవాళ బ్రహ్మాండంగా నీళ్ళని మనం స్టోర్ చేసుకునే ప్రయత్నం చేసినాం. ఆ రోజు మీరు ఆనాడు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రతోని రిజర్వాయర్లు లేకుండా, నీటి నిల్వ సామర్థ్యం లేకుండా, నీళ్లు లేని చోట ఆనాడు ప్రాణహిత ప్రాజెక్టును మీరు ప్రారంభించే ప్రయత్నం చేస్తే, తెలంగాణ తెచ్చుకున్నాం కనుక, తెలంగాణ బిడ్డలం కనుక, ఉద్యమకారులం కనుక ఈ ప్రాజెక్టును భావి తరాలకు ఉపయోగపడే విధంగా ఒక గొప్ప ఆస్తిగా మేము మలిచినాం. మీరు చేసిన ప్రయత్నమేమో మొత్తం డబ్బులు నిరుపయోగం చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండానే ఆ రోజు మీరు డబ్బులన్నీ కూడా లావట్టేసిండ్రు. ఆ రోజు సర్వే పేరు మీద కొన్ని డబ్బులు ఇచ్చిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద డబ్బులు ఇచ్చిండ్రు, పనులు చేయకుండానే డబ్బులు ఇచ్చింది మీరైతే ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తూ బాధ్యతతో రికార్డు సమయంలో పనులు పూర్తి చేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష, కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 10 స్టేజీల ఎత్తిపోతల పథకం, అంతేకాకుండా 108 మెగా బాహుబలి పంపులు, సర్జుపూలు 98, అదేవిధంగా 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాలువలు, 400 కేవీ సబ్స్టేషన్లు, 220 కేవీ సబ్స్టేషన్లు, వందలాది కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, ఇవన్నీ కలిపి 3.5 సంవత్సరాల్లో ఇవాళ ఈ ప్రాజెక్టు పూర్తి చేసినాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కింద అధ్యక్ష 1,30,500 ఎకరాల కొత్త ఆయకట్టును ఇప్పటికే ఇచ్చాం. 17 లక్షల ఎకరాలు ఇవాళ స్థిరీకరణ జరిగింది.
మీ ఖమ్మం జిల్లాలోని పాలేరుకు కూడా ఇలా కాళేశ్వరం నీళ్లు వచ్చి బ్రహ్మాండంగా పారుతా ఉన్నాయి అధ్యక్ష. భూపాలపల్లి కానీ, మహబూబాద్ కానీ, డోర్నకల్ కానీ, పరకాల కానీ ఇవాళ ఎక్కడెక్కడికి చివరికి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకపోతే కూడా రివర్స్ పంపుల ద్వారా ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లతో ఆర్మూర్కు, బాల్కొండకు, జగిత్యాలకు, మెట్పల్లికి కూడా ఇలా కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి అందిస్తా ఉన్నాం. నిర్మల్లోని సరస్వతి కెనాల్కు కూడా ఇలా కాళేశ్వరం నీళ్లు అందుతున్నాయి. ఎన్ని నియోజకవర్గాలు అనుకుంటున్నారు మీరు? ఈ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మోర్ దాన్ 50% ఆఫ్ తెలంగాణను ఇలా సస్యశ్యామలం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆయన పట్టుబట్టి ఆయన రోజు నిద్రలో కూడా కాళేశ్వరం గురించి ఆలోచిస్తూ ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ప్రతిరోజు కూడా పనులను పర్యవేక్షిస్తూ ఒక రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసిందంటే కేవలం తెలంగాణ ఉద్యమకారుడు గనక, తెలంగాణ బిడ్డ గనక, ఒక బాధ్యత కలిగిన నాయకుడు గనక చేసింది అధ్యక్ష. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. దేశంలో ఇంత పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే లేదు, ప్రపంచంలో లేదు. అయితే దేశంలో కొన్ని ప్రాజెక్టులు చెప్పాలి. గుజరాత్ రాష్ట్రంలో కట్టినటువంటి సర్దార్ సరోవర్ ప్రాజెక్టు 1961లో శంకుస్థాపన చేసిండ్రు. కానీ ఎప్పుడు పూర్తయిందంటే 2017. 56 సంవత్సరాలు కట్టిండ్రు. 56 ఇయర్స్. 1960లో కొబ్బరికాయ కొట్టిండ్రు, 1980లో పనులు ప్రారంభించిండ్రు, 2017లో ప్రారంభించిండ్రు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 56 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో నిర్మించిన ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ 1984లో శంకుస్థాపన చేస్తే 2005లో ప్రారంభించిండ్రు. 21 సంవత్సరాలు కట్టిండ్రు ఇందిరాసాగర్ను. ప్రభుత్వాలు మారినాయి, దశాబ్దాలు పట్టింది. కానీ మేము 3.5-4 సంవత్సరాల్లోనే దాన్ని పూర్తి చేసి ప్రజలకు ప్రగతి ఫలాలు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అధ్యక్ష 817 చెరువులు నింపాం, 66 చెక్ డ్యాములు నింపాం. ఈ చెక్ డ్యాముల కింద, చెరువుల కింద, వాగుల్లో, వంకల్లో నీళ్ళు ఇవ్వడం ద్వారా కూడా ఎంతో స్టెబిలైజేషన్ జరిగింది. కొత్త ఆయకట్టు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి ఈరోజు ఎన్ని నీళ్లు మీరు ఇప్పటిదాకా లిఫ్ట్ చేశారనే విషయాన్ని మొన్ననే సభ్యులు అడిగితే వారికి చాలా స్పష్టంగా చెప్పిన అధ్యక్ష. నేను ఇవాళ ఈ ప్రాజెక్టు ద్వారా మనము ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు 140.91 టీఎంసీలు లిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 140 టీఎంసీల నీళ్లను ఇప్పటిదాకా లిఫ్ట్ చేసి లక్షలాది ఎకరాల్లో ఇవాళ పంటలు కాపాడినాం, లక్షలాది ఎకరాల్లో పంట పండడానికి కారకులైనాం. ఇవాళ ఈ బ్యారేజ్ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 122 టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు 140 టీఎంసీలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గోదావరి నది పైన ఇలా 5 బ్యారేజీలు కట్టినాం. అసలు మీరు ఒక్క ఎల్లంపల్లికి బ్యారేజ్ కట్టడానికి 10 ఏళ్ళు పట్టినా మీ హయాంలో పూర్తిగాలే నీళ్లు నిలపలేకపోయింది. కానీ మేము ఇవాళ 5 బ్యారేజీలు కట్టినాం. ఇవాళ ఎల్లంపల్లి పూర్తి చేయడంతో పాటు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క సాగర్ 5 బ్యారేజీలు గోదావరి నది మీద పూర్తి చేయడం వల్ల 170 కిలోమీటర్లు ఇవాళ గోదావరి నదిని జీవనదిగా మార్చినాం. మండు టెండర్ల పైన గోదావరి నది నిండు కుండలాగా ఉంటుంది అధ్యక్ష. ఇగో ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. పోయి చూడండి, ఎండాకాలం పోయి చూస్తే 170 కిలోమీటర్లు ఎటు చూసినా ఒక సముద్రమూలే గోదావరి నది నిండు గర్భిణిలాగా, నిండు కుండలాగా ఇవాళ గోదావరి నది 170 కిలోమీటర్లు ఉంటుందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ సాధించినటువంటి విజయం అని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. 3.5 ఏళ్లలో ఒక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 16 అనుమతులు తేవడం, ఫారెస్ట్ క్లియరెన్స్ తేవడం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తేవడం, డిజైన్స్ చేయడం, ప్రాజెక్టు ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఇది దేశ చరిత్రలో ఒక రికార్డ్ అనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ప్రాజెక్టును రూపకల్పన చేయడం, అనుమతులు సాధించడం, డిజైన్స్ అప్రూవ్ చేసుకోవడం, ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయడం, ఇదంతా 3.5 ఏళ్ల కాలంలో జరగడం అనేది ఇది దేశ చరిత్రలో ఒక రికార్డ్ అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా భట్టి గారు పెండింగ్ ప్రాజెక్టులను మేము పట్టించుకోలేదు అనేటువంటి ప్రయత్నం మళ్ళీ ఒకసారి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. కానీ నేను మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష భట్టి గారికి, ఇవాళ మేము మరి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా మేము పట్టించుకుందే ఇవాళ 5,69,000 ఎకరాలు పారుతుందా?
మీరు ఇందాక మళ్ళీ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంత మేము కట్టేసినా మీరు వచ్చి బటన్ ఒత్తిర్రు అంటారు. మరి బటన్ ఒత్తేది ఉంటే మేము ఎందుకు 3,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? 3,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము చిత్తశుద్ధితో మా నిరంజనన్న నేను కల్వకుర్తి పంప్ హౌస్ల దగ్గర రాత్రిపూట నిద్రపోయి ఇంజనీర్ల వెంటబడి పనిచేయించినాం. మేము గెస్ట్ హౌస్లలో పడుకోలే, పంప్ హౌస్ల దగ్గర నేల మీద పడుకొని మేము పనిచేయించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. మేమందరం కూడా ఆ రోజుల్లో అక్కడ పోయి పంప్ హౌస్ల దగ్గర పడుకొని రాత్రింబవళ్ళు వెంటబడి ఇవాళ పనులు చేసిన కనుకనే పాలమూరు జిల్లా ఇవాళ సస్యశ్యామలంగా మారుతా ఉంది అధ్యక్ష. 10 ఏళ్ల బాబుగారి పాలన, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, అటు టీడీపీ కాంగ్రెస్ 20 ఏళ్ళు మీరు పాలించిన పాలమూరు ప్రజల పొలాలు తడపలేకపోయినరు. కానీ మేము 3.5-4 ఏళ్లలోనే పాలమూరు పచ్చబడ్డదంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఘనత, మా నాయకుడి ఘనత అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అఫ్కోర్స్ కృష్ణానదికి పోయినప్పుడు అవన్నీ కలిపి డీటెయిల్స్లో చెప్తా కానీ అధ్యక్ష, ఇవాళ రాయలసీమ గురించి ఇప్పుడే వారికి తెలియజేసిన అధ్యక్ష. ఎస్ఎల్బీసీ టనల్ గురించి కూడా వారు అడిగారు. ఎస్ఎల్బీసీ టనల్ ఇప్పటికి 44 కిలోమీటర్లు దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇంకా కావాల్సింది కొద్దిగా ఉంది. అది కూడా స్పీడ్ కాదు, 1 కాదు, ఇంకా అది త్వరగానే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. మీ ప్రభుత్వం 2014 నాటికి ఆ రోజు మీరు 22 కిలోమీటర్లు చేస్తే ఈ రోజు అది 44 కిలోమీటర్లకు వచ్చింది. మధ్యలో దాంట్లో చాలా టోటల్ లెంత్ ఈస్ 44, కంప్లీటెడ్ ఈస్ 34.6, 34.6 పూర్తయింది, కావాల్సింది 44, అంటే ఇంకొక 9 కిలోమీటర్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఆ ప్రాజెక్టుకు కావలసిన కొన్ని అనుమతులను కూడా ఇచ్చాము. ఎందుకంటే 20-30 ఏళ్ల కింద ప్రాజెక్ట్ అయిపోయింది, రేట్స్ వర్కబుల్ అయితలేవు, ఏజెన్సీ చేయలేకపోతుంది, తీసేసి కొత్త వాళ్ళకి ఇద్దామంటే అందులో మధ్యలో మిషన్స్ వచ్చింది, అది బయటకు వెళ్ళది, ముంగడికి పోని పరిస్థితి. అయినా కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి డీటెయిల్డ్గా స్టడీ చేసి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి కనుక, విద్యుత్ అవసరం లేకుండా నీళ్ళు వస్తాయి కనుక దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది అనుకున్నట్టుగా జరిగితే 1 ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ వారు మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడినరు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఈ మెయింటెనెన్స్ కోసం ప్రతిసారి అధికారులు ఇబ్బంది పడొద్దని ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి మన ఈఎన్సీలకు, చీఫ్ ఇంజనీర్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ వారికి శాంక్షనింగ్ పవర్స్ కూడా సెక్రటరేట్ కూడా రాకుండా చీఫ్ ఇంజనీర్ గారు, ఈఎన్సీ గారే శాంక్షన్ చేసే విధంగా వారికి అధికారాలను కూడా బదలాయిస్తూ 600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో బడ్జెట్లో పెడతా ఉన్నాం. అందుకే మీరు ఇన్ని వర్షాలు పడ్డా కూడా ఇవాళ ఒక్క ప్రాజెక్టు కూడా దెబ్బతినకుండా జరిగిందంటే నిజంగా అది మా ఇంజనీర్ల గొప్పతనం. నేను ఈ సభ నుంచి కూడా మొన్న కడెం ప్రాజెక్టు చరిత్రలో అంత వర్షాలు బల్లే, అయినా కూడా అద్భుతంగా రాత్రింబవళ్ళు ప్రాణాలకు తెగించి ఇంజనీర్లు కష్టపడ్డారు, మన ప్రాజెక్టులను కాపాడినరు, ప్రాణ నష్టం లేకుండా చూసినారు. కష్టపడ్డ ఇంజనీర్లను, మా అధికారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే దేవాదుల గురించి కూడా గౌరవ సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. అయ్యా భట్టి గారు, మీరుండగా ఏ రోజు ఏ సంవత్సరం కూడా 90 రోజులు కూడా దేవాదుల ప్రాజెక్టు నీళ్లు తీసుకోలేకపోయినాం. ఎందుకంటే మీరు ఆ రోజు పెట్టినటువంటి ప్లేస్ కరెక్ట్ కాదు, మీ ఆలోచన కరెక్ట్ కాదు. మీ హయాంలో 90 రోజుల కంటే నీటిపారుదల శాఖ మంత్రి గారు వరంగల్ జిల్లా నుంచి ఉన్న 90 రోజులు కూడా దేవాదుల నీళ్లు వాడుకోలేకపోయినాం. కానీ మేము సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టిన తర్వాత 365 రోజులు వరంగల్ జిల్లాకు దేవాదుల నీళ్లు అందిస్తూనే ఉన్నాం. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చిట్ట చివరి ప్రాంతమైనటువంటి చేరియాల ప్రాంతానికి, మద్దూరు ప్రాంతానికి, కొమరెల్లి ప్రాంతానికి, బచ్చన్నపేట లాంటి ప్రాంతానికి, జనగామకు, అటు పాలకుర్తికి, ప్రతి ప్రాంతానికి కూడా ఇలా 365 రోజులు దేవాదుల నీళ్లు తెచ్చి అద్భుతంగా వరంగల్ జిల్లాను ఇలా సస్యశ్యామలం చేస్తూ 2 పంటలకు కూడా నీరు అందిస్తూ ఉన్నామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే దిండి విషయంలో మరి మీరు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారు, ఫైనల్ చేసిందా లేదా అనేటువంటి విషయం కూడా అడిగే ప్రయత్నం చేసిండ్రు. వట్టెం రిజర్వాయర్ నుంచి, పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న వట్టెం రిజర్వాయర్ నుంచి
దిండి ప్రాజెక్టుకు నీళ్లు డ్రా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా మేము ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్కు మా పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ సబ్మిట్ చేసినాం. ఒకసారి అనుమతులు వస్తే ఆ పనులు ప్రారంభించడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే చిన్న కాళేశ్వరం గురించి కూడా గౌరవ సభ్యులు మా శ్రీధర్ బాబు గారు కూడా అడుగుతూ ఉంటారు. వారు కూడా చాలా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా దాని విషయం మాట్లాడినరు. అయితే ఆ ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీరు టీఏసీ క్లియరెన్స్ అంటే ఆ ప్రాజెక్టుకు అనుమతులు తేలేకపోయినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకనే అటవీ అనుమతులు కానీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కానీ, టీఏసీ క్లియరెన్స్ కానీ అన్ని అనుమతులు కూడా మేము సాధించడం జరిగింది. తప్పకుండా దాని మీద డ్రైవ్ పెట్టి ల్యాండ్ ఎక్విజేషన్కు కొంచెం శ్రీధర్ బాబు గారు కూడా రైతులతో మాట్లాడి అక్కడ సహకరించి, ఎందుకంటే మాకు కోర్టు కేసులు విపరీతంగా పడుతున్నాయి కనుక మీరు తీసుకొచ్చినటువంటి 2013 ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కిందనే ఇవాళ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలని డిసైడ్ అయింది. మీరు కొద్దిగా సహకరించి ల్యాండ్ ఎక్విజేషన్కు మీరు కోఆపరేట్ చేసి రైతుల్ని ఒప్పించి మెప్పించగలిగితే వేగవంతంగా దాన్ని పూర్తి చేయడానికి మా ఇంజనీర్లు కృషి చేస్తారు. మేము కూడా దానికి అవసరమైన నిధులు కూడా తప్పకుండా కేటాయించేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఐడీసీ లిఫ్ట్లు పనిచేయడం లేదని ఓ స్వీపింగ్ రిమార్క్స్ బట్టి గారు చేసిండ్రు. అయితే అధ్యక్ష, ఐడీసీ ఇలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పటికీ 418 లిఫ్ట్లు చక్కగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఐడీసీ కింద ఈ 418 లిఫ్ట్ల కింద 3,38,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు కూడా అందించడం జరుగుతూ ఉందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఏమంటారే మనకు రాష్ట్రంలో లిఫ్ట్లు అన్నీ కలిపితే 600 దాకా ఉంటాయి అధ్యక్ష. అందులో 418 లిఫ్ట్లు అద్భుతంగా పూర్తిగా పనిచేస్తున్నాయి. మిగతాయి కొన్ని పాక్షికంగా పనిచేస్తూ ఉన్నాయి. మొత్తంగా 3,38,000 ఎకరాలకు ఐడీసీ కింద సాగునీరు ఇస్తూ ఉన్నాం. అవి కూడా చాలా లిఫ్ట్లు మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేసిన నాడు మొత్తం శిథిలావస్థలో ఉండే. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వాటి బూజు దులిపి దుమ్ము దులిపి వాటికి నిధులు కేటాయించి అన్ని లిఫ్ట్లను కూడా మరమ్మతు చేసి ఇలా ఫంక్షనల్ చేసినాం కనుకనే 3,38,000 ఎకరాలకు ఇలా నీరంతా ఉంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మా బట్టి గారు ఇందాక కూడా మాట్లాడితే నేను కరెక్షన్ చేసే ప్రయత్నం చేసిన అధ్యక్ష. వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష, ఒక ఉపద్రవం లాంటిది ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసిండ్రు. గోదావరి నది చరిత్రలో అత్యధిక ఫ్లడ్స్ ఎప్పుడు వచ్చినాయంటే 1986 సంవత్సరంలో వచ్చినాయి. 1986లో వచ్చినటువంటి ఫ్లడ్స్ ప్రకారం 20 లక్షల క్యూసెక్కుల వరద గోదావరి నదిలో వచ్చిందని, ఆ నదిలో మరి ఆ రోజు నమోదైనటువంటిది ఏంటంటే 20 లక్షల క్యూసెక్కుల నీరు అనేటువంటిది ప్రవహించి చాలా అప్పుడు నష్టం జరిగింది. అటు భద్రాచలంలో కానీ, ఇటు వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ప్రాంతంలో కానీ, మరి ఇటు ధర్మపురి, మరి రామగుండం ప్రాంతంలో, అటు మంచిర్యాల ప్రాంతంలో చాలా నష్టం జరిగింది అధ్యక్ష. అయితే మొన్న వచ్చినటువంటి ఫ్లడ్ ఏంటంటే 29 లక్షల క్యూసెక్లు వచ్చింది. అంటే గోదావరి నది చరిత్రలో హయ్యెస్ట్ ఫ్లడ్ రికార్డ్ అయింది 1986లో 20 లక్షలు. కానీ మొన్న వచ్చింది 29 లక్షల క్యూసెక్కులు, అంటే 9 లక్షల క్యూసెక్కులు ఎక్కువగా వచ్చింది. ఇది నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గోదావరి. అంతేకాకుండా అధ్యక్ష, ఆ హైట్ చూస్తే 1.2 మీటర్స్ ఎక్కువ. ఇప్పుడు గతంలో వచ్చినటువంటిది 1986లో 107.5 మీటర్లు గోదావరి నది ప్రవహిస్తే మొన్న వచ్చినటువంటిది 108.20 మీటర్లు, అంటే ఒక 1.2 మీటర్స్ ఫ్లడ్ యొక్క హైట్ ఎక్కువ, 9 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ ఎక్కువ. ఇలాంటి ఒక ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే దాన్ని మీరేంటంటే ఇంకా కాళేశ్వరం మునిగిపోయిందని మొత్తంగా ఇంకా నీళ్లు రానే రావని చెప్పి మీరు నానా రభస సృష్టించేటువంటి ప్రయత్నం చేసినారు. బయట ప్రజల్లో అనుమానాలు కలిగించే ప్రయత్నం చేసిండ్రు. ఇక అది మర్చిపోవాలని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయినాయని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అందులో ఉన్నాయన్నీ 3 బ్యారేజీలు, 16 జలాశయాలు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల డెలివరీ పైప్ లైన్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు.
అందులో 2 పంప్ హౌజులు, నది ఒడ్డున ఉండే 2 పంప్ హౌజుల్లో ప్రకృతి వైపరీత్యం సంభవించి చరిత్రలో లేనంత 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ఒక 2-3 గోడలు 2-3 పంపులు మునిగిపోతే ప్రపంచమే మునిగిపోయిందని చెప్పి ఆనందపడిపోయింది. మీరు ఇట్లాంటి సంభవిస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగిందని బాధపడాలి, కానీ మీరు సంకలు గుద్దుకునే విధంగా ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రవర్తించినాయి. కానీ మేము ఆ రోజు చెప్పినాం, నేనే ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చెప్పినాం, యాసంగి పంట కల్లా దాన్ని పునరుద్ధరిస్తాం, నీళ్లు పారిస్తాం, రైతుల పంటలు పండిస్తామన్నాం. ఆ మాట మీద నిలబడ్డాం. ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా ఆ కాళేశ్వరంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాన్ని ఆ 2 పంప్ హౌజుల్లో ఏజెన్సీతోని వారంటీ పీరియడ్లో భాగంగా పనులు చేయించి ఇవాళ అన్ని పంపులు కూడా నడిపించినటువంటి చరిత్ర ఇవాళ మా ప్రభుత్వాన్ని. ఇది మా పారదర్శకత. కానీ మీరు అక్కడ పోయి ఏంటంటే ఈ తెలంగాణ బాగుపడద్దు, ఈ తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు అనే ఒక దుష్టబుద్ధి మీకు. రైతులు బాగుపడితే మీకు ఇష్టం ఉండదు. ఆ రకంగా మీ యొక్క వ్యవహార శైలి ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలై ఉండడం ఇది చాలా దురదృష్టకరం. అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష, కృష్ణా నది విషయంలో మీరు కృష్ణా విషయంలో బాగా కన్సర్న్ కదా. మీ కృష్ణా నది విషయంలో బట్టి గారికి కృష్ణా నది విషయంలో చాలా కన్సర్న్ ఉంటుంది. వారు వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, వినండి బట్టి గారు. మీ క్లారిఫికేషన్ మళ్ళీ మైక్ ఇస్తారు సార్, మీరు అడగండి, రాసుకోండి. కృష్ణా నది విషయంలో అధ్యక్ష తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కన్సర్న్ ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రభుత్వ వ్యవహార శైలిని కూడా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు సభ్యులకు కూడా నేను మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంతనో తేల్చండి అని మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. ముఖ్యమంత్రి గారికి ఎంత కన్సర్న్, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ట్యాగులైనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి గారికి ఎంత తపన ఉంటుంది అనడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తా, సాక్ష్యాధారాలతో సహా కూడా వచ్చిన. అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డది 2 జూన్ 2014. రాష్ట్రం ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే 14/7/2014 అంటే 42 రోజులు, ఈ రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు మొత్తం దీన్ని స్టడీ చేసి అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర కృష్ణా నదీ జలాల్లో మా వాటా తేల్చాలనేటువంటి అప్పీల్ 42 రోజుల్లో తయారు చేయించి వారి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా ముఖ్యమంత్రి గారు 14 జూలై 2014 నాడు సెక్షన్ 3 ISRWD యాక్ట్ కింద మన యొక్క అప్పీల్ ఫైల్ చేయడం జరిగింది. అయితే అధ్యక్ష ఈ సెక్షన్ 3 ISWRD యాక్ట్ కూడా ఏం చెప్తుందో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అధ్యక్ష ఈ సెక్షన్లో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష అయితే ఈ సెక్షన్ 3 కింద మనం ఫైల్ చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర వేసినాం. అధ్యక్ష వేస్తే అదే కేంద్రం ఏం చేసింది అధ్యక్ష, 10/8/2015 అంటే మనము 2014 జూలైలో వేస్తే ఆగస్టు 2015 వరకు దాని మీద ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. కానీ చట్టం ఏం చెప్తుంది అధ్యక్ష, మీరు ఏ రాష్ట్రమైనా తమ రాష్ట్రం యొక్క హక్కుల గురించి తమ వాటా గురించి కేంద్ర ప్రభుత్వం ముందు ఏదైనా ఫైల్ చేస్తే దాన్ని ఖచ్చితంగా ఒక ఏడాదిలోగా మీరు పరిష్కరించాలి, 12 నెలల్లోగా దాన్ని పరిష్కరించాలి, లేదా ఒక ట్రిబ్యునల్కు మీరు దాన్ని రెఫర్ చేయాలి, ట్రిబ్యునల్కు రెఫర్ చేసి పరిష్కారం చేయండి. ఇది మన దేశంలో ఉన్నటువంటి చట్టం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంది అధ్యక్ష, 13 నెలలైనా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు, ట్రిబ్యునల్కు రెఫర్ చేయలేదు. ఊరుకున్నామా అధ్యక్ష? మేము వెంటనే సుప్రీంకోర్టులో ఫైల్ చేసినాం. అధ్యక్ష ఫస్ట్ ఎప్పుడు ఫైల్ చేసినామంటే 10/8/2015, 10 ఆగస్టు 2015 ఒక ఏడాది పాటు ఎదురు చూసి పదుల సంఖ్యలో వాళ్ళను కలిసి పదుల సంఖ్యలో ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా కేంద్రం దాన్ని పరిష్కారం చేయడంలో విఫలమైతే ఆగస్టు 2015 సుప్రీంకోర్టు దగ్గర పోయినాం అధ్యక్ష. అయినా కూడా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులను పెట్టి ఎంతో గట్టిగా మేము ప్రయత్నం చేస్తూ పోయినాం అధ్యక్ష. అయితే ఆ కేంద్రం దాన్ని తేల్చలేకపోయింది, ఆ సుప్రీంకోర్టులో నిర్ణయం రాలేదు. కానీ ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీకు తెలుసు అధ్యక్ష,
రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి చైర్మన్గా ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కమిటీ సమావేశాలు జరుగుతాయి. రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగింది అధ్యక్ష. ఢిల్లీలో మరి రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగితే మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్ పోయినరు. కేంద్ర జలవనరుల మంత్రి భైరవ్ సింగ్ షెకావత్ గారు ఆ మీటింగ్ చైర్మన్గా ఉన్నారు. ఆ మీటింగ్లో జరిగిన మినిట్స్ ఒకసారి నేను చదివి మీ ద్వారా వినిపించాలనుకుంటున్నాను అధ్యక్ష. ఆ మీటింగ్లో ఈ సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్ 6-10-2020 నాడు జరిగింది. ఆ మీటింగ్లో ఏమైందంటే అధ్యక్ష, ఆ మీటింగ్ మినిట్స్ కంక్లూడింగ్ ద మీటింగ్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి సమ్మరైజ్ ద డెసిషన్స్ టేకెన్ ఆఫ్టర్ ద డీటెయిల్డ్ డెలిబరేషన్స్. మొత్తం మీటింగ్ యొక్క సారాంశాన్ని మంత్రి గారు వివరించిందని చెప్తూ, ఫర్ కన్సిడరింగ్ ద రిక్వెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఎ ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ద ISRWD యాక్ట్ ఆఫ్ 1956, Telangana has to withdraw the case it has filed in the Supreme Court on the subject. After receiving such assurance, Minister of Jal Shakti, Government of India will seek legal opinion on whether a new tribunal has to be appointed or new terms of reference can be issued to KWD2 to hear the matter. The Honorable CM of Telangana agreed to withdraw the case in Supreme Court. ఇది ఎవరు చెప్పిండ్రు? ఎవరో చిన్నపిల్లలు చెప్పిందో రాజకీయాల కోసం మాట్లాడిందో కాదు. ఇట్ ఈస్ అన్ హైయెస్ట్ బాడీ, అపెక్స్ కౌన్సిల్. చెప్పింది స్వయంగా కేంద్ర జలవనరుల మంత్రి. మీరు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేస్తే అయితే కొత్త ట్రిబ్యునల్ అన్నా ఫామ్ చేస్తా, లేదు ఇప్పుడున్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కైనా దీన్ని రెఫర్ చేస్తామని స్వయంగా కేంద్ర మంత్రి గారు ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో రాష్ట్ర మరియు కేంద్ర జలవనరుల శాఖ అధికారుల మధ్య చెప్పిన మినిట్స్ ఇది. సరే, అంత పెద్ద మనిషి చెప్పినప్పుడు నమ్మాలి కదా అధ్యక్ష. నమ్మి వారి మాటను గౌరవించి మనం కేసు విత్డ్రా చేసుకున్నాం. ఆ కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ ఇప్పుడున్నటువంటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర మనం ఫైల్ చేసినాం అధ్యక్ష. ఎప్పుడు ఫైల్ చేసినామంటే 6-10-2021 నాడు మనం కేంద్ర ప్రభుత్వం మన సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ మనం ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి గారి దగ్గర వేసినాం. ఇప్పుడు కూడా వేసి ఎన్ని రోజులైంది అధ్యక్ష? ఇప్పుడు కూడా కరెక్ట్గా 16 నెలలు అయింది. 12 నెలల్లోగా చేయాలని చట్టం చెప్తుంది అధ్యక్ష. ఆ చట్టం కూడా ఒకసారి చదివి వినిపిస్తా అధ్యక్ష. దిస్ ఈస్ ద ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. I will read out the section 3 of this act అధ్యక్ష. ఇందులో ఏమంటుందంటే అధ్యక్ష, section 3 and 4 చూస్తే, when any request under section 3 is received from any state government in respect of any water dispute and the central government is of opinion that the water dispute cannot be settled by negotiations, the central government shall within a period not exceeding 1 year from the date of receipt of such request by notification in the official gazette constitute a water dispute tribunal for the adjudication of the water dispute. అంటే ఒక సంవత్సరంలోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిపి పరిష్కరించండి, లేదా వెంటనే ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి అని చట్టం చెప్తా ఉంది. మొదలు అప్పుడు ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా ఉంటే 14 నెలలు ఎదురు చూసినా వారు నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టుకు పోయినాం. అపెక్స్ కమిటీ మీటింగ్ పోతే ఇప్పుడున్నటువంటి మంత్రి గారు, నేను తప్పకుండా చేసి పెడతా, నా మీద నమ్మకం ఉంచండి, నేను మీ బాధ తీరుస్తా అంటే నమ్మి సుప్రీంకోర్టులో విత్డ్రా చేసి పిటిషన్ వేస్తే మళ్ళీ 16 నెలలైనా నిర్ణయం తీసుకోకుండా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఇవాళ కృష్ణా నదీ జలాల్లో మన వాటా దక్కకుండా మనకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఇది బీజేపీ నాయకులు రోజుకో కేంద్ర మంత్రి వస్తున్నాడు ఈ రాష్ట్రానికి, వచ్చి ఈ రాష్ట్రాన్ని మేము ఉద్ధరించినామని మాట్లాడుతున్నారు. మీరు చేసేదేముంది? ఇలా పైసలు ఇచ్చేది ఉందా? మా హక్కు, మా వాటా కృష్ణా నదీ జలాల్లో న్యాయబద్ధంగా జాతీయ అంతర్జాతీయ జల విధానానికి లోబడి మా వాటా తేల్చండి అంటే 9 ఏళ్లుగా కాలయాపన చేసినటువంటి ఈ బీజేపీ నాయకులకు మాట్లాడే హక్కు ఎక్కడిది అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కషన్ అయితే 3 ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కళ్ళని ఉన్నారా అధ్యక్ష? సభ పట్ల వారికి ఉన్న గౌరవం ఏంది? ప్రజా సమస్యల పట్ల ఈ రాష్ట్రం మీద వారికి ఏ పాటి ప్రేమ ఉందో అర్థమైతలేదా? 3 సభ్యులుంటే 3 పోయిన అధ్యక్ష.
ఇవాళ కేంద్రం వాళ్ళకి రాజకీయాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాల కంటే ఈ బీజేపీ నాయకులకు రాజకీయాలు ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి పట్టాయి. ఈ రాష్ట్రం నుంచి ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కనాడైనా కృష్ణా జలాల వాటా తేల్చండి అని చెప్పి వీళ్ళు ఒక్కనాడన్న రాష్ట్రం తరఫున మాట్లాడినరా అధ్యక్ష? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది అధ్యక్ష? 2 సార్లు నమ్మి చట్ట ప్రకారంగా మీ ముందు పిటిషన్ వేస్తే సంవత్సరాలు గడిచినా నిర్ణయం తీసుకోకుండా ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటిది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష. పాలమూరు జిల్లా, నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతుందంటే, ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరుగుతలేవంటే, కృష్ణా నది జలాలు ఆ ప్రాంతంలో పారుతలేవంటే దానికి కారణం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని గట్టిగా చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకు తేల్చరు అని నేను అడుగుతా ఉన్నా. మేమైనా ఎక్కువ అడుగుతున్నామా? మేమైనా చట్టవిరుద్ధంగా అడుగుతున్నామా? చట్టానికి లోబడి అడుగుతున్నాం, న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మా నదీ జలాల పరివాహక ప్రాంతానికి అనుగుణంగా మా వాటా మాకు తేల్చండి అంటే తేల్చకుండా ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క తాత్సారు మొండి వైఖరి వల్ల, ఒక పక్షపాత వైఖరి వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవాళ నీటి కేటాయింపులు జరిగుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రహ్మాండంగా అనుమతులు వచ్చేటి ఈ పాటికి. కానీ ఇవాళ నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల మనకి ఈ రకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. వాళ్ళే మాట్లాడినరు, మేము దీనికి నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తాం, మేము కట్టి చూపిస్తామన్నారు. ఈ రాష్ట్రానికి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చిపెట్టండి, హక్కుగా ఇవ్వాల్సిన వాటా కూడా తేల్చకుండా ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని ఇలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తలపెడతా ఉంది అధ్యక్ష. ఈరోజు ఇంకో విషయం చెప్పాలి అధ్యక్ష. ఇవాళ అయినా మనం ఒక ప్రయత్నం చేసినాం. ఏం ప్రయత్నం చేసినాం? బాగా ఆలోచించి పాలమూరుకు అనుమతులు సాధించాలి. తపన ఉన్న నాయకుడు కనుక పాలమూరును సంపూర్ణంగా పచ్చబడాలనేటువంటి ఒక పట్టుదలతో పనిచేసే ప్రభుత్వం కనుక మేమేం పనిచేసినామంటే అధ్యక్ష, మనకు ఇంకో 2 మార్గాలు ఉండే. మైనర్ ఇరిగేషన్లో, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే మైనర్ ఇరిగేషన్లో ఒక 45 టీఎంసీలు సేవింగ్గా తీసుకొని ఇంకో 45 టీఎంసీలు మనకు చట్ట ప్రకారంగా బచావత్ అవార్డులో ఉంది. బచావత్ అప్పుడు గోదావరి నది అవార్డు ఇచ్చినప్పుడు ఏం చెప్పిండంటే, పోలవరం ప్రాజెక్టు ద్వారా నిర్మాణం తలబెట్టి గోదావరి నీళ్లను కృష్ణానదికి సప్లిమెంట్ చేస్తే ఎగువ రాష్ట్రాలకు హక్కు వస్తుందని చెప్పింది అధ్యక్ష. దట్ ఆల్సో ఐ విల్ రీడ్ అవుట్ అధ్యక్ష. ఇది బచావత్ ట్రిబ్యునల్ అధ్యక్ష 1979-80లో పబ్లిష్ అయినటువంటి బచావత్ అవార్డు అధ్యక్ష. దీంట్లో ఏం చెప్పినారంటే అధ్యక్ష, దట్ ఏ క్వాంటిటీ ఆఫ్ 80 TMC at 75% dependability of Godavari waters from Polavaram project can be diverted into Krishna river above Vijayawada Anicut, displacing the discharges from Nagarjun Sagar project from Krishna Delta, thus enabling the use of the said 80 TMC for projects of upstream of Nagarjun Sagar. The states of Andhra Pradesh, Karnataka agreed the said quantity of 80 TMC shall be shared in proportion. Andhra Pradesh 45 TMC, Karnataka and Maharashtra together 35 TMC. Andhra Pradesh అంటే అధ్యక్ష అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కనుక నాగార్జున సాగర్ పై భాగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుత తెలంగాణ, మనకు 45 టీఎంసీల హక్కు బచావత్ అవార్డు ప్రకారంగా మనకున్నది. ఈ 45 టీఎంసీలు మిషన్ కాకతీయ సేవింగ్స్ ఇంకో 45 టీఎంసీలు, ఈ 90 టీఎంసీలతో పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు మన డిపిఆర్ సబ్మిట్ చేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే అదే కేంద్ర ప్రభుత్వం ఇదే బచావత్ అవార్డు మీద, ఇదే బచావత్ అవార్డులో కర్ణాటక కొంత, మహారాష్ట్ర కొంత ఉంది కదా అధ్యక్ష. అదే కర్ణాటకకు ఉన్నటువంటి 21 టీఎంసీలు అప్పర్ భద్రా ప్రాజెక్టు, ఇదే మన పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల కృష్ణానది జలాల్లో కర్ణాటకకు ఏ హక్కు అయితే వచ్చిందో ఆ నీళ్లను చూపించి కర్ణాటక ప్రభుత్వం సిడబ్ల్యూసి దగ్గర ప్రతిపాదన పెడితే దానికి అప్పర్ భద్రాకేమో అనుమతి ఇచ్చిండ్రు. మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మాత్రం ఇప్పటికీ తేల్చకుండా కొర్రీల మీద కొర్రీలు వేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? అంటే బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక కర్ణాటకకేమో పోలవరం సేవింగ్స్, పోలవరంలో వాటర్ డైవర్ట్ అయింది కనుక ఆ బచావత్ అవార్డుకు అనుగుణంగా మరి కర్ణాటకకేమో అనుమతులు ఇచ్చిండ్రు. మరి తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్ సేవింగ్,
45 టీఎంసీలు బచావత్ అవార్డు ప్రకారంగా మాకు వచ్చినటువంటి హక్కును ఉపయోగించి మాకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వండి, మా ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి అంటే ఇప్పటికి కూడా తేల్చకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే కృష్ణానదీ జలాల వాటా తేల్చరు, పోనీ మేము ప్రత్యామ్నాయంగా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వస్తే దాని విషయంలో కూడా తేల్చకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. బట్ అయినా ప్రభుత్వం పట్టు వదలకుండా మేము మా యొక్క ప్రయత్నాన్ని మాత్రం నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాం. అవసరమైతే తిరిగి సుప్రీంకోర్టుకు పోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వీఆర్ వెయిటింగ్. ఒక బాధ్యతాయుతమైన మంత్రి గారు చెప్పినారు, ఒక ప్రభుత్వం చెప్పిందని 16 నెలల నుంచి ఓపికగా ఎదురు చూసాం. ఉట్టి ఎదురు చూడడం అంటే ఎదురు చూడడం కాదు, ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి గారింటికి వెళ్ళినారు. కేంద్ర మంత్రి షెకావత్ గారింటికి బేసిజాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి, ప్రతి నీటి చుక్క రేపటి భవిష్యత్ తరాలకు చాలా అవసరమని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారు ఇంటికి వెళ్ళి కలిశారు, కార్యాలయానికి వెళ్ళి కలిశారు. నెలల తరబడి మా అధికారులు, మా ఈఎన్సీ గారు, మా సెక్రటరీ గారు ఢిల్లీలో రోజుల తరబడి నెలల తరబడి కూడా ఆ సిడబ్ల్యూసి ఆఫీస్ చుట్టూ, జలశక్తి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పదుల సంఖ్యలో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు కూడా రాసి మా వాటా తేల్చండి కృష్ణానదిలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క వెంట పడుతూనే ఉన్నాం అధ్యక్ష. బట్ అయినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక మొండిగా ఇవాళ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రం మీద కక్ష కట్టినట్టుగా ప్రవర్తన చేస్తూ ఉంది. రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళలోనే మన మండలాలు తీసుకుపోయి పక్క రాష్ట్రంలో కలిపిండ్రు, లోయర్ సీలేర్ ప్రాజెక్టును లాక్కొని పోయిండ్రు, కృష్ణానది వాటా తేల్చకుండా చేస్తూ ఉన్నారు. అడుగడుగున ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది అధ్యక్ష. అయినా పాలమూరు ప్రాజెక్టులో మంచి పురోగతి సాధించాం. ట్రిబ్యునల్లో స్టే మీద కూడా గట్టిగా న్యాయవాదులను పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కూడా ఉంది కనుక ఆ స్టే ఎత్తివేయాలని చెప్పి కూడా ఒత్తిడి పెట్టి సీనియర్ న్యాయవాదులతో ఫైట్ చేస్తున్నాం. సిడబ్ల్యూసీలో అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నాం, పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇలా పాలమూరు ప్రాజెక్ట్ చూస్తే అధ్యక్ష, అంజనగిరి రిజర్వాయర్ 94% పని పూర్తయింది, ఏదుల రిజర్వాయర్ 95% పని పూర్తయింది, వట్టెం రిజర్వాయర్ 91% పని పూర్తయింది, కరివేన రిజర్వాయర్ 87% పని పూర్తయింది, ఉత్తండాపూర్ రిజర్వాయర్ 55% పని పూర్తయింది అధ్యక్ష. ఇక కెనాల్స్ చూస్తే నార్లాపూర్ టు ఏదుల 84% పని పూర్తయింది, ఏదుల టు వట్టెం 99% పని పూర్తయింది, వట్టెం టు కరివేన 96% పని పూర్తయింది అధ్యక్ష. అంటే ఇంత ప్రోగ్రెస్ మేము సాధించినామో ఒక్కసారి అర్థం చేసుకోండి. అదేవిధంగా అధ్యక్ష, టనెల్స్ నార్లాపూర్ టు ఏదుల టనల్ ఎక్స్కవేషన్ 13 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. ఏదుల టు వట్టెం 9.5 కిలోమీటర్లు టనల్ ఎక్స్కవేషన్ పూర్తయిపోయింది అధ్యక్ష. పంప్ హౌజులు అధ్యక్ష, నార్లాపూర్ ఏదుల ఈ 2 పంప్ హౌజులు కూడా ఒక 2-3 నెలల్లో 2 పంప్ హౌజులు కూడా అంటే అనుమతి వస్తే 2-3 నెలల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా 2 పంప్ హౌజులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఉద్దండాపూర్ పంప్ హౌస్ కూడా మనకు అనుమతి వస్తే 2-3 మాసాల్లో దాన్ని కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇదేం సూచిస్తుంది అధ్యక్ష, ఒకవేళ ట్రిబ్యునల్ గిట్ట స్టే ఇచ్చుండకపోతే ఈ పాటికే పాలమూరులో నీళ్లు పోసేటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే కొన్ని ప్రతీప శక్తులు, కొన్ని దుష్ట శక్తులు ఈ రాష్ట్ర ప్రగతిని ఓర్చుకోలేక అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారి సంకల్ప బలం ముందు, ఆయన చిత్తశుద్ధి ముందు ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా ఎవరు కూడా ఆపలేరు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా 300 కేసులు వేసిన ముఖ్యమంత్రి గారి పట్టుదల, మా సిన్సియారిటీ ముందు కేసులు పక్కకు పోయినాయి, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ప్రజలు ఫలితాలు పొందుతా ఉన్నారు. సో రేపు పాలమూరు విషయంలో కూడా తప్పకుండా మేము విజయం సాధిస్తాం. ఇవాళ పాలమూరు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చూస్తే అధ్యక్ష, 27,030 ఎకరాల్లో 26,823 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. ఇక మిగిలింది 207 ఎకరాలే. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఆ ట్రిబ్యునల్లో ఉండేటువంటి అడ్డంకిని తొలగించుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి పాలమూరు ప్రజల పాదాలను ఆ కృష్ణానది జలాలతో కడిగేదాకా కూడా ఈ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉంటుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష, ఇవాళ పోలవరం బ్యాక్ వాటర్ ఇష్యూ అది కూడా చాలా ముఖ్యమైనది మన రాష్ట్రానికి. మా బట్టి గారి జిల్లా ఇవాళ పోలవరం బ్యాక్ వాటర్ను వాళ్ళు స్టడీ చేయమంటే చేయక చాలా ఇబ్బంది పెట్టినారు. కానీ మా అధికారులు, మా ఇంజనీర్లు గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో గట్టిగా కష్టపడి ఆ పోలవరం అథారిటీ ముందు గట్టిగా వాదనలు చేసినారు.
కేంద్ర ప్రభుత్వం దగ్గర కంప్లైంట్ చేసినారు, సిడబ్ల్యూసిలో గట్టిగా మేము కంప్లైంట్ చేసినాం. ఫైనల్గా మన పోరాటం ఫలించింది, మన కృషి ఫలించింది. బ్యాక్ వాటర్ స్టడీ చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఒక కమిటీని వేయడం జరిగింది. అంటే మనకు నష్టం జరగకుండా మనం ఈ బ్యాక్ వాటర్లో మన ప్రాంతాలు ఇంకెన్ని మునిగిపోతాయి, ఎన్ని గ్రామాలు మునిగిపోతాయి, భద్రాచలం దేవాలయానికి ముప్పు ఉన్నదా, భద్రాచలం పట్టణానికి ఏమైనా ముప్పు ఉన్నదా, ఇదంతా కూడా స్టడీ చేయాలని చెప్పి ఇవాళ మనం ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా వాదిస్తున్నామో చివరగా మనం ఆ విజయాన్ని సాధించి ఇవాళ దాని మీద ఒక కమిటీ వేస్తూ పూర్తిగా స్టడీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల భద్రాచలం పట్టణాన్ని, భద్రాచలం రాములవారి దేవాలయాన్ని, భద్రాచలం జిల్లాలోని గ్రామాలను కూడా కాపాడుకోవడానికి ఇవాళ మనకు మార్గం సుగమమైందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే గౌరవ సభ్యులు వారి యొక్క కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసినారు, రాయలసీమ లిఫ్ట్ విషయంలో నీళ్లు రావని. వాస్తవమే వారు చెప్పింది. దాని మీద మనం ఇవాళ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తెచ్చినాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మనం ఆపగలిగినాం అధ్యక్ష. అయితే ఇవాళ ఖమ్మం జిల్లా విషయంలో ముఖ్యమంత్రి గారు సీతారామ ప్రాజెక్టును ఎంత పట్టుదలతో రూపొందించారు. ఈ సీతారామ ఒక్కసారి పూర్తయిపోతే పాలేరు ప్రాజెక్టుకు దాన్ని అనుసంధానం చేసుకుంటే ఎప్పుడైనా దురదృష్టవశాత్తు కృష్ణానదిలో వరదలు లేకపోయినా, ఆ ప్రాంతంలో వర్షాలు పడకపోయినా గోదావరి నీళ్లతోని ఎన్ఎస్పి స్టేజ్ 2కు కానీ, ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ కానీ, ఖమ్మం జిల్లా అవసరాలను సంపూర్ణంగా తీర్చే విధంగా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని మనం రూపకల్పన చేసుకున్నాం. సో దట్ ఏమైందంటే సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడంతో పాటు దాన్ని పాలేరుకు అనుసంధానం చేసుకోవడం ద్వారా మన నాగార్జున సాగర్ స్టేజ్ 2లోని ఇటు ఖమ్మం జిల్లా ఆయకట్టు ఇక కాలంతో పని లేకుండా 2 పంటలు పండించుకునే జిల్లా ఖమ్మం జిల్లా కాబోతా ఉంది. ఆ పనులు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పనులు 90% ఫిజికల్ ప్రోగ్రెస్ ఈ 8 ప్యాకేజీల్లో కూడా జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఉండే 8 ప్యాకేజీల్లో 90% పనులు పూర్తయిపోయినాయి. 3 పంప్ హౌజులు పూర్తి స్థాయిలో పూర్తయిపోయి ఇనాగరేషన్కు రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈ ప్రాజెక్ట్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకుపోయి ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లోనే సత్తుపల్లి, అశ్వరావుపేట, ఈ కరువు పీడిత పాలేరులోని ప్రాంతంలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడానికి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే నీళ్లు ఇవ్వడానికి మా అధికారులు, మా ఇంజనీర్లు రాత్రింబవలు కష్టపడతా ఉన్నారు అధ్యక్ష. ఆ దిశగా ఆ ప్రాజెక్టు పనులన్నీ కూడా ముందుకు పోతా ఉన్నాయని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇరిగేషన్ విషయంలో సభ్యులు అడిగినటువంటి అన్ని విషయాలు చెప్తూ ఇక మా హెల్త్ విషయంలో కూడా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. ఇలా వైద్య ఆరోగ్య శాఖ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది అధ్యక్ష. ఇవాళ ఎన్ని చేసినామంటే ఇక చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. మీరేమో మళ్ళీ ఎక్కువసేపు చెప్తుండని మళ్ళీ మా బట్టి గారు బాధపడతారు. ఎక్కువ చెప్పని మా మిగతా మంత్రులు కూడా చెప్పాల్సింది ఉంది కనుక ఇవాళ అడుగడుగు దూరంలో పల్లె దవాఖానాలు అడిగితే చెప్తే చాలా, ఇవన్నీ వద్దాయిగా మేము చేసినవి చెప్పొద్దా? సరే బట్టి గారికి అధ్యక్ష గారు బట్టి గారు ఓన్లీ అడిగినే చెప్పమంటుంటే తగ్గించుకునే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. మేమేమో ఇంత మంచి రీజనబుల్గా ఉంటాం, బట్టి అన్న వద్దంటే ఊకుంటున్నా, కానీ ఎప్పుడైనా మేము చెప్తూ ఊకుంటాడా సార్? అధ్యక్ష బట్టి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉంటే 60 ఏళ్లలో తెలంగాణలో వచ్చినాయి 3 మెడికల్ కాలేజీలు. 60 ఏళ్లలో మీరు 3 మెడికల్ కాలేజీలు తెస్తే ఈ విద్యా సంవత్సరంలో ఒకే సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారు. అంటే మీరు 20 ఏళ్లకు ఒక కాలేజీ తెచ్చిండ్రు, మేము ఒకటే ఏడాది 8 కాలేజీలు తెచ్చినాం. 20 ఏళ్లకు ఒక్కటి కాంగ్రెస్ ఘనత, ఒక్క సంవత్సరం 8 కాలేజీలు తెచ్చిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీది. 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చినాం అధ్యక్ష. మా బట్టి గారి జిల్లా ఖమ్మం జిల్లాలో ఇవాళ 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొత్తగూడెంలో ప్రారంభమైంది, ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం ప్రారంభించబోతా ఉన్నాం. 2 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు, 2 పారామెడికల్ కాలేజీలు. ముఖ్యమంత్రి గారి సంకల్పం ఈ రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు, 33 పారామెడికల్ కాలేజీలు కట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మాటలు చెప్పలే, చేతల్లో చూపించాం.
ఇప్పటికే 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇలా అద్భుతంగా పిల్లలు చదువుకునే పరిస్థితి వచ్చింది. ఇక రష్యాకో, ఉక్రెయిన్కో, చైనాకో, ఫిలిప్పైన్కో పోవాల్సిన అవసరం లేదు. మన పిల్లలు మన రాష్ట్రంలోనే ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విధంగా వైద్య విద్యను, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని చెప్పి నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ వైద్య విద్యలో ప్రతి 1,00,000 జనాభాకు 19 సీట్లతో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది ఈ దేశంలో అని చెప్పి మనం చేస్తా ఉన్నా. పీజీ మెడికల్ సీట్లలో ప్రతి 1,00,000కు 7 సీట్లతో దేశంలో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి. ఏందన్నా అరే ఇది వద్దా అన్న, ఇది మెడికల్ కాలేజీ వచ్చినాయి చెప్పొద్దా? సరేలే అన్న, నువ్వు వద్దంటే ఊకుంటుందియే. తెచ్చిన మెడికల్ కాలేజీల గురించి కూడా చెప్పొద్దు, పిల్లల చదువు గురించి కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వద్దంటే ఊక్కుంటాం. మరిగా అంటే నా ఉద్దేశం ఏంటంటే సభ ద్వారా మీరు ఖమ్మం జిల్లా కదన్న, ఈ ఇయర్ మీకు మెడికల్ కాలేజీ స్టార్ట్ చేస్తున్నా అని చెప్తున్నా. సో దట్ నీకు తెలవాలి కదా, మధురైలో కూడా పోయినప్పుడు మెడికల్ కాలేజ్ వస్తుంది ఖమ్మంలో అని చెప్తావు కదన్న. నువ్వు చెప్పాలి కదని. ఇప్పుడు కొత్తగూడెంలోనేమో వచ్చింది, కానీ మధురైలో వచ్చే విషయం మీకు తెలియదు కదని. ఈ విద్యా సంవత్సరం మధుర ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తున్నాము. ఆ విషయం చెప్పే ప్రయత్నం చేసిన, అది కూడా నువ్వు వద్దంటే ఊకుంటాయి. ఇక ఇంకో విషయం కూడా అధ్యక్ష, ఎంబీబీఎస్ బి కేటగిరీ సీట్లు, అందులో ఇంతకుముందు రిజర్వేషన్ లేదు. కానీ మొన్న మేము గత సంవత్సరం 85% స్థానికులకే రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలు వస్తూ ఉన్నారు. బి కేటగిరీ సీట్లు చాలా వరకు పక్క రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. ఇది పక్క రాష్ట్రాలకు పోవద్దు, ఈ ఫలితం మన ప్రజలకు దక్కాలని చెప్పి బి కేటగిరీ సీట్లో కూడా 85% లోకల్ రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఇవాళ మన పిల్లలకు ఎంతో లాభం జరిగింది. ఈసారి ఈ బి కేటగిరీలో 8,78,280 నీట్ ర్యాంక్ వచ్చిన పిల్లలకు కూడా ఈ నిర్ణయం వల్ల సీట్ వచ్చిందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది నేను ఈ మధ్య ఒకసారి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ వాళ్ళు పిలిచిండే మొన్న నన్ను. అదే రోజు ఏదో ఫంక్షన్ స్కాలర్షిప్స్ పంచాలని పిలిస్తే నేను పోయినా. అక్కడ చాలామంది జర్నలిస్టులు అన్నా మీరు బి కేటగిరీలో 85% లోకల్ రిజర్వేషన్ పెట్టడం వల్ల ఇగో మా కొడుకు సీట్ వచ్చింది, మా బిడ్డకు సీట్ వచ్చింది అని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంగా నా దగ్గరికి వచ్చి జర్నలిస్టులు ఆ రోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ ఫంక్షన్లో వారందరూ కూడా వచ్చి చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఏమన్నా అన్నా? అరే అన్న, మహబూబ్ నగర్లో నేను ఒక రైతు గిట్ల అన్నాడు అంటే అది నాదే ఘనత అంటావు, మెడికల్ కాలేజీలు పెట్టినామంటే నాదే ఘనత అంటావు. ఇది మరి నువ్వెందుకు చేయబోతువే 10 ఏళ్ళు? అరే ఒక రైతు చేపలు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, పంట ఫుల్లు, కేసీఆర్ ఉండగా నాకేం రంది అన్నాడంటే ఇది మా కాంగ్రెస్ పార్టీ ఘనత అంటావు. అరే ఇలా అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు పెట్టినాము, బి కేటగిరీలో లోకల్ తెలంగాణ పిల్లలకు రిజర్వేషన్ తెచ్చినామంటే ఇది మా ఘనతనే లేవబడుతుంది. ఇది ఎక్కడి కథ అన్న ఇది? మరి ఇదేదో నువ్వే చేస్తే అయిపోవు కదనే. నువ్వు చేయలేదు కనుకనే మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఈడ కూర్చోబెట్టారు. అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష, ఈసారి ఇంకో గొప్ప పని కూడా జరిగింది. ఎస్టీ రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచినాక ఆ మొట్టమొదటి ఆ రిజర్వేషన్ అమలు చేసే అవకాశం మా శాఖకు దొరికింది. ఎట్లా అంటే ఎంబీబీఎస్ సీట్లు కరెక్ట్గా జీవో వచ్చిన నెక్స్ట్ డేనే నోటిఫికేషన్ ఉండే 10% పెట్టి ఇవ్వడం వల్ల ఒక గొప్ప అవకాశం దొరికింది. అంతకుముందు 6% ఉన్నప్పుడు 223 సీట్లు ఆ ఎస్టీ పిల్లలకు రిజర్వ్ అయితే మొన్న 10% అమలు చేయడం వల్ల 429 మంది ఎస్టీ విద్యార్థులు ఎంబీబీఎస్ అడ్మిషన్స్ పొందింది అధ్యక్ష. ఇంకొకటి ఉంటుంది, ఈ మధ్య ఈ బీజేపీ వాళ్ళు ఆ ఇతర రాష్ట్రాల మంత్రులను తెచ్చి దిప్తా ఉన్నారు కేంద్ర మంత్రులను. మొన్న ఆయన ఉత్తరప్రదేశ్కి ఒక మంత్రి వచ్చిండు, మహేంద్రనాథ్ పాండేనో ఇది ఉండే, గద్వాల్ హాస్పిటల్కి వచ్చిండు. గద్వాల్ హాస్పిటల్కి పోయి బాత్రూమ్ తలుపుసిపోయింది, నల్ల నీళ్లు లీక్ అవుతున్నాయి అని మాకేదో కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేసింది బీజేపీ నాయకులు. అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగే ర్యాంక్ ఇచ్చింది. దేశంలో పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు ఏ రకంగా అందుతున్నాయని కేంద్రంలో ఉండే నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్లో తెలంగాణ 3వ స్థానంలో నిలబడ్డదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అయితే అదే కేంద్ర మంత్రి మహేంద్ర సింగ్ గారు వచ్చినటువంటి రాష్ట్రం ఏంటంటే ఆయనది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉంది అని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్లో చూస్తే అధ్యక్ష 30వ స్థానంలో ఉన్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.
30వ స్థానంలో ఉన్న రాష్ట్రం నుంచి వచ్చిన మహేంద్ర సింగ్ గారు 3వ స్థానంలో ఉండే మనకు శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తాడు. నీది నువ్వు చక్కగా చూసుకొని నేర్చుకొని పోతే మీ రాష్ట్రం కూడా బాగుపడుతుంది కదా అధ్యక్ష. 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 200 కోట్లు గ్రాంట్ ఇచ్చిండ్రు. కానీ తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వలే అధ్యక్ష. వాళ్ళ ఉత్తరప్రదేశ్కి ఎన్ని ఇచ్చిండ్రు అధ్యక్ష? 26 ఇచ్చుకున్నారు. కానీ తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వలే. ఇలా 157 మెడికల్ కాలేజీలకు 200 కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇచ్చిండ్రు. మొన్న బడ్జెట్ పెట్టినారు ఆర్థిక మంత్రి గారు. దురదృష్టం ఏంటంటే 157 నర్సింగ్ కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈసారి కూడా తెలంగాణకు ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా ఇవ్వకుండా ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది అధ్యక్ష. మెడికల్ కాలేజీలు ఇస్తే ఇయ్యరు, నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఇయ్యరు, ఉన్న ఎయిమ్స్లో వసతుల కల్పన చేయరు. మీరు పైగా వచ్చి మాకేదో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇలా బీజేపీ యొక్క నీతి, ఆ పార్టీ నాయకులటువంటి పద్ధతి అధ్యక్ష. ఇంకా ఎయిమ్స్ విషయంలో చెప్పాలంటే చాలా ఉంది. కానీ 4 ఏళ్ళైనా ఎయిమ్స్ విద్యార్థులకు ఈరోజు అక్కడ కనీసం ఓ సర్జరీ లేదు, ఆపరేషన్ థియేటర్ లేదు, గర్భిణీ స్త్రీలకు పరీక్షలు లేవు, డెలివరీ లేదు, ఇన్ పేషెంట్స్ లేరు. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాత్రం ఎయిమ్స్ గురించి గొప్పగా చెప్తా ఉంటారు అధ్యక్ష. మన రాష్ట్రం నుంచి ఉన్న మంత్రివర్యులు కనీసం పట్టించుకొని ఉంటే ఆ ఎయిమ్స్లో చదువుకునే పిల్లలు బాగుపడేవారు, ఆ ప్రాంత ప్రజలకు ఇలా వైద్య సేవలు అందేటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఇలా గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. వారు మాట్లాడుతూ మా వైద్య ఆరోగ్య శాఖ పనితీరును మెచ్చుకున్నారు, మా బస్తీ దవాఖానాల గురించి కూడా చాలా మంచి సేవలు అందిస్తున్నాయని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క పనితీరును వారు అభినందించినందుకు నేను ప్రభుత్వం పక్షాన వారికి ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ ఈ బస్తీ దవాఖానాలు బస్తీ ప్రజల సుస్థిని దూరం చేసే దోస్తీ దవాఖానాలుగా ఇలా అద్భుతంగా ఖ్యాతిని గడిస్తా ఉన్నాయి అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈ బస్తీ దవాఖానాలు 342 బస్తీ దవాఖానాలు ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పటికే సేవలు అందిస్తూ ఉన్నాయి. కంటి వెలుగు గురించి నేను చెప్పేదానికంటే ఢిల్లీ ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి గారే చెప్పిపోయినారు. దాని గొప్పతనం గురించి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి మన కంటి వెలుగును చూసి నేర్చుకొని పోతా ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత గర్వకారణం, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని మన ముఖ్యమంత్రి గారు ఎంత పెంచారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ఇకపోతే బట్టి గారు మంచిగా వినాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖానాల్లో 30% డెలివరీలు అయితే ఇవాళ 61% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతా ఉన్నాయి. మా సంగారెడ్డి జిల్లాలో 82% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అవుతున్నాయి. మొత్తం సంగారెడ్డి జిల్లాలో 18% ప్రైవేట్ అయితే 82% ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. వికారాబాద్ జిల్లా 81%, జనగామ జిల్లా 81%. ఇవాళ కొన్ని జిల్లాల్లో 78 నుంచి 82% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయంటే అది కేసీఆర్ కిట్ వల్ల, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు నియమించడం వల్ల, మందులు ఇవ్వడం వల్ల, మెరుగైన సేవలు ఇవ్వడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి సేవలు వస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్లో 33 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలనుకున్నాం. బట్టి గారి జిల్లా, పాత జిల్లా కొత్తగూడెంలో న్యూట్రిషన్ కిట్ స్టార్ట్ చేసినాం. నేను అనుకున్నా ఈసారి ఖమ్మం జిల్లా కూడా స్టార్ట్ అవుతుంది, కనీసం మా బట్టన్న మా జిల్లాలో కూడా ఇస్తున్నారు న్యూట్రిషన్ కిట్టు. ఈ ప్రభుత్వానికి ఇది అభినందనలను, ధన్యవాదాలను ఒక మాట చెప్తాడేమో. తన నియోజకవర్గం మదిలో కూడా న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నాం కదా, కొత్త స్కీమ్ బడ్జెట్లో పెట్టాం కదా, మా అన్న ఒక మాట చెప్తాడేమో అనుకుంటే పాపం మా అన్నకు కొద్దిగా కూడా ఈ ప్రభుత్వం మీద ఆయనకు ప్రేమ లేదు, చేసిన మంచి పనిని అభినందించే మనసు లేదు అనేమో అనిపించింది నాకు. అన్న, మంచిని అభినందించే మనసు కూడా ఉండాలన్నా. ఇది ఎంత బాధ అంటే మీ నియోజకవర్గానికి కూడా న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం. ఈ న్యూట్రిషన్ కిట్ ద్వారా మొత్తం 4 లక్షల మంది మహిళలకు మేలు జరుగుతుంది. 200 కోట్ల రూపాయల ఈ పథకాన్ని ఈ బడ్జెట్లో కొత్తగా మేము ప్రతిపాదించినాం అధ్యక్ష. దీనికి ఇది ఎంతో మేలు చేస్తుంది అధ్యక్ష. మీరు ఆలోచించాలి బట్టి గారు, ఇవాళ ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు పార్టీషన్ పాలిటిక్స్ చేస్తున్నాయి. మాది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే వాళ్ళ పార్టీషన్ పాలిటిక్స్ అధ్యక్ష. ప్రజలు న్యూట్రిషన్ పాలిటిక్స్ని కోరుకుంటారు తప్ప ఈ పార్టీషన్ పాలిటిక్స్ను ప్రజలు అభినందించరు. ప్రజల మధ్య చిచ్చు కాదు కావాల్సింది, ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, భావి తరాల్లో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచించే ప్రభుత్వం మా కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఏందన్నా
మా అన్న ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అది కూడా మీ జిల్లాలో తెస్తున్నాం. 33 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ ఇప్పటికే 22 జిల్లాల్లో పనులు ప్రారంభమైనవి. మిగతా 11 జిల్లాల్లో కూడా వచ్చే 2 నెలల్లో పూర్తి చేసి టీ డయాగ్నోస్టిక్ సేవలు కూడా అందిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ జీవన్ ద్వారా అవయవదానం ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మా బట్టి గారు ఒక స్వీపింగ్ రిమార్క్స్ చేసిండ్రు. అదేవిధంగా గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పిండ్రు, ఆరోగ్యశ్రీ ఏదైనా బంద్ అయిపోతుందా, ఆరోగ్యశ్రీ ఉండదనే అనుమానాలు కలుగుతున్నాయి అన్నారు. అయ్యా, ఆరోగ్యశ్రీ అద్భుతంగా కొనసాగుతుంది. ఆరోగ్యశ్రీలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తే దాన్ని మేము 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి జరిగితే 10 లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ఎంతమందికి ఇచ్చినాం 10 లక్షల మంది రూపాయలంటే ఆరోగ్యశ్రీ కింద 716 కుటుంబాలకు కిడ్నీ మార్పిడి, గుండె మార్పిడి తదితర మార్పిడిలకు 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చి పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ కింద అన్ యావరేజ్ ఆఫ్ 700 నుంచి 800 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంది, పెడుతూనే ఉంటాం. ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకొని పోతామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, చాలా సంస్కరణలు కూడా తెచ్చాం. డైట్ ఛార్జీలు రెట్టింపు చేసినాం. ఇంతకుముందు 40 రూపాయలు ఉంటే దాన్ని 80 రూపాయలు చేసినాం. పేషెంట్స్ వెంట ఉండే అటెండెంట్స్ కూడా హైదరాబాద్లోని 18 ఆసుపత్రుల్లో ఎంబడ వచ్చే తల్లి కానీ పిల్లలకు కూడా కడుపు నిండా వేడివేడిగా భోజనం పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ పెంచినాం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మన రాష్ట్రంలో 99.95%, 99.95% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతూ దేశంలో అగ్రగామిగా ఉన్నది. దేశం యొక్క యావరేజ్ 77 అయితే మనం 99.95 అని మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇలా అనేక విషయాల్లో మేము నార్మల్ డెలివరీస్ కావాలి, పుట్టబోయే బిడ్డ తల్లి ఆరోగ్యం కూడా బాగుండాలని ఇన్సెంటివ్ తీసుకొచ్చినాం. నార్మల్ డెలివరీస్ ఎక్కువగా చేస్తే ఆ డాక్టర్ గారికి ఆ సిబ్బందికి 3000 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తెచ్చి మేము ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ నార్మల్ డెలివరీస్ కోసం కూడా ప్రయత్నం చేసినాం. పిహెచ్సిలను మీరు మంచి మాట అన్నారు. ఒకటి మీరు అన్నారు, అక్బరుద్దీన్ గారు కూడా అన్నారు, డాక్టర్లు ఉండే విధంగా బయోమెట్రిక్ పద్ధతి తీసుకురండి, సీసీ కెమెరాలు పెట్టండి అన్నారు. మీరు ఇవాళ చెప్పింది కానీ మేము 6 నెలల కిందనే ఆ పని స్టార్ట్ చేసినాం. అన్ని మెడికల్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చినాం. అన్ని పిహెచ్సిల్లో సీసీ కెమెరాలు పెట్టినాం. ఈ అటెండెన్స్ను ఉండే విధంగా, డ్యూటీ అవర్స్ పాటించే విధంగా మేము స్లోగా దాన్ని గట్టిగా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ వస్తున్నాం. మొదటి దశలో మెడికల్ కాలేజీల్లో చేసినాం, పిహెచ్సిల్లో చేసినాం. రాబోయే రోజుల్లో జిల్లా ఆసుపత్రులు, తాలూకా ఆసుపత్రుల్లో కూడా ఈ విధానాన్ని తీసుకొస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. బట్టి గారు, అక్బరుద్దీన్ గారు కూడా ఇంకోటి ఏమన్నారంటే ఉద్యోగాల నియామకాలని తొందరగా పూర్తి చేయండి అని అన్నారు. మొన్ననే ఒక 950 మంది డాక్టర్లను నియామకం చేసి అన్ని పిహెచ్సిలకు డాక్టర్లను పంపినాం. అదేవిధంగా మన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఒక 1450 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి రిక్రూట్మెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్. కరెక్ట్గా ఒక నెల లోపల ఈ 1450 అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా నియామకం చేసి అన్ని మెడికల్ కాలేజీల్లో, ఖమ్మంతో సహా అన్ని మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టులను కూడా బలోపేతం నింపుతాం. అదేవిధంగా 5204 స్టాఫ్ నర్సులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం. ఈ 5204 స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. బట్టి గారు, మీ ప్రభుత్వం ఉండగా 3 డయాలసిస్ సెంటర్లు ఉండే రాష్ట్రంలో ఇవాళ 104 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినాం. సింగిల్ యూజ్ ఫిల్టర్, భారతదేశంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ లేకుండా సింగిల్ యూజ్ ఫిల్టర్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో డబ్బులున్న వాళ్ళకే పరిమితమైన పద్ధతిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేశాం. అంతేకాదు, మానవతావాది అయిన మన ముఖ్యమంత్రి గారు ఆ డయాలసిస్ పేషెంట్లకు ఆర్టీసీ బస్ పాస్తో పాటు ఆసరా పెన్షన్ కూడా ఇచ్చి మేము ఆసరగా నిలబడ్డామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఆ డయాలసిస్ పేషెంట్లకు ఎవరికైనా కిడ్నీ మార్పిడి కావాలంటే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉచిత కిడ్నీ మార్పిడి కూడా చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం మీకు అర్థం కావాలంటే ఈ రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్లు 12,000 మంది ఉంటే
10,000 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత డయాలసిస్ సేవలు పొందుతూ ఉన్నారు. 12,000లో 10,000 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 లక్షల డయాలసిస్ సేవలు ఇప్పటిదాకా ప్రజలకు ఉచితంగా అందించడం జరిగింది. 50 lakhs సెషన్స్ ఇప్పటిదాకా అందించడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా మందులు వాడాలి జీవితకాలం. ఆ జీవితకాలం వాడే మందులు 15,000 రూపాయలు మందులు అవసరం ఉంటాయి. ఆ మందులు కూడా జీవితకాలం నెల నెల సంవత్సరం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా చేసినాం. ఒక్క కిడ్నీ పేషెంట్ల మీదనే ఈ ప్రభుత్వం ఒక సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం పేద కిడ్నీ పేషెంట్ల మీద ఖర్చు పెడతా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ WHO మార్గదర్శకాలకు అనుగుణంగా 1,00,000 జనాభాకు 200 బెడ్స్ ఉండాలి. కానీ మీరు వచ్చినాడు 100 ఉంటే ఇవాళ అది 200 బెడ్స్కు పెంచినాం. 14,000 పడకలుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు 27,996 బెడ్స్కు మనం పెంచుకోవడం జరిగింది. MCH హాస్పిటల్స్ ఆ రోజు 6 ఉంటే ఇవాళ 28కి పెంచుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్స్ ఇవి 18 ఉంటే 65కు పెంచినాం. డెడికేటెడ్ పిడియాట్రిక్ యూనిట్లు 2 ఉంటే 35కు పెంచినాం. అదేవిధంగా మెటర్నల్ ICU అప్పుడు ఒక్కటి కూడా లేకుండే ఈరోజు 5 ఉన్నాయి. పాలియేటివ్ సేవా కేంద్రాలు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అవసాన దశలో సేవలు అందించే కేంద్రాలు పాలియేటివ్ కేంద్రాలు గతంలో ఒక్కటి లేకుండే 33 జిల్లాల్లో 33 పాలియేటివ్ కేంద్రాలు పెట్టాం. గుండెకు సంబంధించి హైదరాబాద్కే పరిమితమైతే ఇవాళ ఖమ్మంలో, వరంగల్లో, ఆదిలాబాద్లో, ఇవాళ మహబూబ్ నగర్లో కూడా క్యాత్ ల్యాబులు పెట్టి గుండె శస్త్రచికిత్సలు చేసే విధంగా పేదలకు ఉచితంగా చేసే విధంగా అందుబాటులోకి తెస్తా ఉన్నాం. 14,000 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. అదేవిధంగా ఆ రోజు కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 135 మెట్రిక్ టన్నులు ఉంటే దాన్ని ఈరోజు 550 మెట్రిక్ టన్నులకు పెంచి ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ సమస్య లేకుండా జాగ్రత్తగా మనం పెంచుకోవడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో గొప్ప విజయాలు ఉన్నాయి. ఇక అవార్డుల గురించి చెప్తే మళ్ళీ మా బట్టి గారు బాధపడతారేమో. టిఫా స్కాన్లు 56 టిఫా స్కాన్లు పెట్టినాం అధ్యక్ష. మా సార్ గుర్తు చేసింది. సార్ మీరు మా రక్షణకు రావాలి కదా సార్. ఇందా నుంచి వింటా ఉన్నాం సార్ వారిది. మేము అడిగిన వాటికి సమాధానాలు చెప్తే సరిపోతుందంటే ఈ అసెంబ్లీ మొదలైంది